అసలు ఏం తిని బతకాలో అర్థం కావట్లేదు. చికెన్ చూస్తేనేమో బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తినొద్దంటారు. చేపలను చూస్తేనేమో చేపల్లో ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. మరి ఆకుకూరలు చూస్తేనేమో ఆకుకూరలని ఏదేదో అని అంటారు. క్యాబేజీ వండుకుందామంటే క్యాబేజీలో పాము దూరిందని చెప్తారు. క్యాలీఫ్లవర్ వండుకుందామంటే దాంట్లో ఆ మందేశారు ఈ మందేశారు అంటారు. టమోటాలు తిందామంటే టమోటాని పాము చూడండి ఎలా కాటేస్తుందో దాని విషమంతా టమోటాల్లోనే ఉండిద్దని టమోటాలు అంటారు. ఇన్ని అంటుంటే మరి ఏం తిని బతకాలి? కాదు, గాలి పీల్చుకొని తినేది ఏమన్నా దేవుడు కనిపెట్టి మనకు అనుగ్రహిస్తే అది పీల్చుకొని బతికేసేస్తాము. అరే అన్నీ కల్తీ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలోనేమో ఏదో గోల్డ్ని తీసుకొచ్చి ఏదో చేస్తున్నారని అది చూపిస్తుంది. ఈ యూట్యూబ్ ఇన్స్టా వచ్చిన తర్వాత ప్రజల్ని భయపెడుతున్నారో లేకపోతే ఉన్నవే చూపిస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం తినాలన్నా భయము, ఏమన్నా వండుకోవాలన్నా భయము, ఏమన్నా కొనుక్కున్నావాలన్నా భయం వేస్తుంది. అన్నీ కల్తీ 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 లేనిది ఏందండి? మనిషి మొత్తం కల్తీనే ఉన్నాడు. మన కల్తీ మనసే అన్ని కల్తీలు చేసేస్తుంది, అంతే కదండి. లేకపోతే ఏంటండి, చేపలకి ఇంజక్షన్లు చేయటం ఏంటి? కాదు, క్యాబేజీలో క్యాలీఫ్లవర్లో పాము వెళ్ళిపోయి అది మొత్తం విషం కక్కేసింది, మొత్తం ఎర్రగా అయిపోయింది అని చెప్పటం ఏంటి? కాదు, టమోటాల కంట పాము కాటేసిందంట, సో అవి మనము తినకూడదంట. ఆల్రెడీ మనందరికీ తెలుసు అవన్నీ మందులు కొడుతున్నారని తెలుసు. పోనీ కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఏదో కరోనా కొత్త పాఠం నేర్పించింది కదా, ఉప్పు నీళ్ళలో కడుక్కొని తిందామంటే అంత టైం ఉండదు. వీళ్ళు చూపించే వీడియోలకి చూసే వీడియోలకు ఇంకా బెంబేలు ఎత్తిపోతున్నాము. ఏం తినాలి, ఏం చేయాలి, ఏమీ అర్థం కావట్లేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు నేనైతే వంటల దగ్గర చూసి వాడతాను. ఎట్లా పడితే అట్లయితే వంటలు చేసేదే ఉండదు. ఈ వంటల దగ్గరికి వచ్చేసరికి ఉన్న సగం జీవితం కూడా సగం అయిపోయింది. ఈ సగం జీవితాన్ని కూడా కొలెస్ట్రాల్ పెంచుకుంటూ షుగర్లు తింటూ అలానే మనకి ఇవన్నీ తింటూ ఆ పావులో పావు కూడా తీసేసుకుంటున్నాము మనమే. ఎందుకంటే మైదా వాడొద్దంటారు, మైదా వాడితే డేంజర్ అంటారు, రైస్ వాడొద్దంటే మరి ఏమి వాడి ఏమి ఎలా బతకాలి?